రైట్. సో తర్వాత మనం 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే 12th క్వశ్చన్ వచ్చేసి మెయిన్ గా మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనమాట. ఓకే, సో ఆ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే యూవీ రూల్ ఉంటుంది అనమాట. మెయిన్ దాన్ని బేస్ చేసుకుని 12th క్వశ్చన్ మనకి ఎక్కువ సార్లు అడగడానికి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ఒకటి బెర్నౌలీ రూల్ వాడి ఇంటిగ్రేషన్ చేయడం, ఇంకోటి బై పార్ట్స్. సో 12th క్వశ్చన్ వచ్చి మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. యూజింగ్ ఒకటి బెర్నౌలీ రూల్, ఇంకోటి ఐలేట్. సో దీని బేసిస్ కి నేను 12th క్వశ్చన్ అయితే ప్రతి సంవత్సరం అడుగుతున్నాను. ఇక్కడ చూడండి x² × tan ఇన్వర్స్ ఆఫ్ x dx. సో ఒకదాన్ని u అనుకోవాలి, ఒకదాన్ని v అనుకోవాలి. తర్వాత log of tan x. సో ఇది కూడా అన్నమాట. ఇది 2020లో అడిగింది, 2019లో అడిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అగైన్ x² e⁻²x. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే డెఫినెట్ ఇంటిగ్రల్స్, అంటే మనకి ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఉంది కదా. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఉంటే దాన్ని డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. సో ఆ చాప్టర్స్ చాలా ఈజీ అనమాట. సో ఏంటంటే మనకు ఒకే ఒక రూల్, ఇంటిగ్రల్ 0 to a f of x is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. సో ఇది ఒక రూల్ బేస్ తీసుకొని మనకి ఇక్కడైతే ఇంటిగ్రేషన్ అయితే మనకి పాసిబుల్ ఉంటుంది అనమాట. సో తర్వాత ఇక్కడ 12th క్వశ్చన్ చూసుకుంటే మరొక ఇయర్ అగైన్ ఇది యూవీ రూల్. సో ఈ క్వశ్చన్ మనకి రెండోసారి రిపీట్ అయింది, x tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇక్కడేమో మనకి x² tan ఇన్వర్స్ ఆఫ్ x. సో పెద్ద తేడా ఏం లేదు. సో ఈ క్వశ్చన్ బాగా చూసుకోండి. అండ్ అగైన్ ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో అదే ఇంత డెఫినెట్ ఇంటిగ్రల్స్ చెప్పాను కదా. సో ఇక్కడ రూట్ కాస్ x బై రూట్ ఆఫ్ కాస్ x ప్లస్ రూట్ సైన్ x. సో ఇటువంటి ఆన్సర్స్ అన్నిటికీ π/4 వస్తుందండి. ఈ క్వశ్చన్స్ కంతా ఆన్సర్స్ కూడా π/4 వస్తుంది. ఓకే, ఐ థింక్ π/4 AB అనుకుంటా, లిమిట్స్ బట్టి π/4 AB, π/2 AB అనుకుంటా అది. బట్ ఈజీ క్వశ్చన్ అది. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఈ క్వశ్చన్ మాత్రం వదలొద్దండి. అండ్ ఇది కూడా అంతే, సైన్ కాస్. సో ఇదంతా కూడా మనకి ఒకే మోడల్ రిపీట్ అవుతుంది అనమాట. అండ్ ఇది బై పార్ట్స్ యూవీ రూల్. అండ్ ఇక్కడ ఇంకొక ఇయర్ చూసుకున్నట్టయితే ఇది క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, లాగ్ ఆఫ్ tan x అనేది రిపీట్ అయింది. చూడండి లాగ్ ఆఫ్ tan x ఇక్కడ రిపీట్ అయింది. తర్వాత x sin x, ఇది అగైన్ యూవీ రూల్. అంటే ఇక్కడ 12th క్వశ్చన్ మీరు చూసుకున్నట్టయితే ఒకటేమో యూవీ రూల్ గ్యారంటీ, అది మీరు ఐలైట్ అయినా వాడచ్చు, బెర్నౌలీస్ అయినా వాడచ్చు. సెకండ్ ఇది వచ్చేసి మనకి ఎక్కువ డెఫినెట్ ఇంటిగ్రల్స్ రిపీట్ అవడానికి అవకాశం ఉందన్నమాట. అంటే sin బై sin ప్లస్ కాస్, tan బై tan ప్లస్ కాట్, సీకెంట్ బై సీకెంట్ ప్లస్ సీకెంట్, అట్లా మెయిన్ మీకు tan బై tan ప్లస్ కాట్ అడగడానికి అవకాశం ఉంది. లేదా sin బై sin ప్లస్ కాస్, అవి రెండే. sin బై sin ప్లస్ కాస్ అని అడగచ్చు, tan బై tan ప్లస్ కాట్ అని అడగచ్చు. చూడండి కాస్ బై కాస్ ప్లస్ సైన్ కాస్ అని అడగచ్చు, tan కాట్ అని అడగచ్చు అండి. ఇంకోటి మాత్రం యూవీ రూల్ గ్యారంటీ, అది మీకు రాకపోయినా అట్లీస్ట్ ఫార్ములా వర్క్ నేర్చుకోవడానికైనా ట్రై చేసి మీరు అటెంప్ట్ చేసండి. ఎందుకంటే ఇక్కడ రెండు అటెంప్ట్ చేయొచ్చు, 12A అటెంప్ట్ చేయొచ్చు, 12B అటెంప్ట్ చేయొచ్చు. చాలా ఈజీ. సో ఇది కూడా మీకు 10 మార్క్స్ అయితే గ్యారంటీగా రావడానికి అవకాశం ఉందన్నమాట. రైట్. సో ఈ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోకి 12th క్వశ్చన్ కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ అయితే నేను మీకు వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇచ్చినాను. సో క్లిక్ చేయండి, వీడియో చూడండి, బాగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.